పాన్ కార్డ్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డును ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో సాధారణ వ్యాపార గుర్తింపు కార్డుగా చేయడం కోసం పాన్ ప్రాజెక్ట్ 2.0 కింద కేంద్రం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. దీనికోసం తాజాగా ఆమోదముద్ర కూడా వేసినట్టు సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం పాన్ కార్డు సేవలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పాన్ 2.0 ప్రాజెక్టులో భాగంగా చెల్లింపుదారులు రిజిస్ట్రేషన్ సేవలు మరింత తేలిగ్గా జరుపుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతికంగా మార్పులు చేయడంతో పాటు తేలిగ్గా, వేగంగా, మెరుగైన నాణ్యతతో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక కొత్త కార్డులను క్యూఆర్ కోడ్తో జారీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో పాన్ కార్డు ఇన్యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలని సైతం అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయని సమయంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్లు ఉన్నా, నకిలీ పాన్ కార్డ్స్ ఉన్నా ఇన్యాక్టివ్గా మారిపోతాయి. వీలైనంత త్వరగా పాన్ కార్డులను యాక్టివేట్ చేసుకోవడం మంచిది.